నమస్తే అండి. నమస్తే. బాగా చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు అన్నప్పుడు అంత పెద్దగా గుర్తులేదు గానీ ఆహ్, ఇద్దరు పిల్లలు చాలు, ముగ్గురుంటే ముద్దు ఇలాంటి మాటలు కొన్ని విన్నాం. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడాన్ని కూడా చూసాము అన్నది కూడా ఆ నిబంధనలు ఉన్నాయి అనేది కూడా విన్నాం. అంత పర్టిక్యులర్ కాదు గాని. సో, బట్ మన జనరేషన్స్‌కి మా ఇవన్నీ వచ్చేసరికి ఇద్దరు పిల్లలు. ఇప్పుడైతే ఒక్కరిని చాలు. హైదరాబాద్ లాంటి సిటీస్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ పని చేసినా ఒక్కరిని పెంచుకోవడం ఎక్కువైపోయింది. ఎల్‌కేజీ పిల్లోడికి అక్షరాల 3,00,000 కట్టాల్సిన స్కూల్ ఫీజులు కూడా ఉన్నాయండి. మరి కొంచెం ఆ స్కూల్‌కొస్తే రూ. 1,00,000. లేదంటే ఆడు ఎల్‌కేజీ కంప్లీట్ అవ్వట్లేదు ఆ సంవత్సరం. మరి +2 వరకు చదివించాలంటే ఎన్ని లక్షలు కావాలి? ఈ కాలిక్యులేషన్స్ పెరిగిపోయాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నూతన పథకాన్ని తీసుకొచ్చారు. మంచిదో కాదో మీరు చెప్పండి. ముగ్గురు పిల్లలుంటే 30,000, నలుగురు పిల్లలుంటే 40,000 అన్నట్టుగా. ఏం చెప్తారు? నేను ఈ పథకాన్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించనండి. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ మాట ఎందుకన్నారు? ఈ మధ్య అంతకుముందు కూడా ఒక 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో కూడా అన్నారు ఈ మాట. మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నారు. ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, అసలు ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి అంటే, మనకి మన రాష్ట్రాల నుంచి కేంద్రానికి మనం డబ్బులు ఇచ్చేస్తాం. మనకు వచ్చిన ఆదాయాన్ని అక్కడికి పంపించేస్తాం. పంపించేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు. రిటర్న్ పంపిస్తున్నారు. ఈ పంపించే ప్రాసెస్లో సౌత్ నుంచి వెళ్ళే డబ్బులకి రిటర్న్ తక్కువ వస్తుంది. మరి ఈ మనకి తక్కువ పంపించిన మిగతా డబ్బులు ఏమవుతున్నాయి అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. దానికి ఏం చేస్తున్నారంటే, బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే, జనాభా ప్రాతిపదికన. ఇప్పుడు అందు గురించే కదా ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారు. ఇదే అక్కడికే వస్తా అని చెప్తున్నారు. అలా వచ్చినప్పుడు మొదటిసారిగా ఈ రాగం ఎత్తారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ రెండోసారి ఈ రాగం ఎత్తడానికి కారణం ఏంటి అంటే, మన డీలిమిటేషన్ వచ్చినప్పుడు మనకు సీట్లు తగ్గిపోతున్నాయి. జనాభా ఆధారంగా వేరే రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు అయిపోతున్నాయి. మన రాష్ట్రాల్లో మన సౌత్ వాళ్ళము గవర్నమెంట్లు ఏం చెప్తే అది చెప్పినట్టు విని మనం జనాభా నియంత్రణ పాటించాము. అందుకని మనకు సీట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి జనాభా పెరగాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది. అయితే నిజంగానే మన పాలకులు చెప్పినట్టు మనం పిల్లల్ని ఎక్కువ కంటే ఈ పిల్లల్ని పిల్లల్ని పెంచే బాధ్యత, పోషించే బాధ్యత. పెంచడం మనమే పెంచుతాం, మనమే కంటాము, మనమే పెంచుతాము. కానీ పోషణకి అయ్యే ఖర్చు గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత మూడో వాళ్ళని కంటాం పెద్ద కష్టమేం కాదు. అలవాటైపోయిన ప్రోగ్రాము. ఒకప్పుడు 12 మందిని 15 మందిని కూడా కన్న మహాతల్లులు ఉన్నారు. కాదనేది ఏం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక వర్కింగ్ ఉమెన్ ఇప్పటికే పిల్లల్ని కనడం వల్ల తను ఉద్యోగంలో తన ప్రమోషన్స్ను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే తన ఉద్యోగంలో తను చూపించుకోవాల్సిన ప్రతిభ వెనక్కి వెళ్తోంది అని ఆలోచిస్తున్న తల్లులు ఉన్నారు ఈరోజు. కానీ పిల్లల్ని మహిళలే కనాలి, పురుషుల వల్ల కాదు. నన్ను అడిగితే కొంతమంది తండ్రులకి డైపర్లు మార్చడం కూడా రాదు. సరే, ఎలాగో సృష్టి ప్రకారం మగవాళ్ళు పిల్లల్ని కనలేరు. మనం ఆ అభాండం వేయడం కరెక్ట్ కాదు. కానీ పిల్లల బాధ్యత తండ్రులు ఎంత తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే, ఈ కాలంలో ఏదో కొంతమంది మారారు తప్పితే ఈ రోజుకి పిల్లల బాధ్యత నవ్వేటప్పుడు ఎత్తుకుంటారు, ఏడ్చేప్పుడు తల్లికిస్తారు. ఇదే నడుస్తుంది. తినబెట్టాలంటే మనమే తినబెట్టాలా, నిద్రపుచ్చాలంటే మనమే నిద్రపుచ్చాలా. అంతా బాగున్నప్పుడు వీళ్ళు కాసేపు యాక్షన్ చేస్తారు తప్పితే తండ్రులు చాలామంది. కానీ కొద్దిమంది ఇప్పుడు మారారు, చాలా బాధ్యతగా ఉంటున్నారు. సరే, ఇప్పుడు ఒక వర్కింగ్ ఉమెను 4 పిల్లల కంటా వెళ్ళింది అనుకోండి, ఏంటి ఆవిడ పరిస్థితి? అది వర్కింగ్ ఉమెన్ పరిస్థితి.
సరే వర్కింగ్ ఉమెన్ అంటే ఆమెకు ఉద్యోగం ఉంది కాబట్టి ఆమెకి మెటర్నరీ లీవ్ ఇస్తారు కాబట్టి సరే డబ్బులకి కొదవ ఉండదు కాబట్టి సరే ఏదో ఒకటి కంటదే అనుకుందాం. ఏది ఈ ప్రమోషన్లు వీటన్నిటిని పక్కన పెట్టి కంటది అనుకుందాం, పెంచుకుంటారు అనుకుందాం. సరే ఇప్పుడు ఉద్యోగ భద్రత లేని మహిళలు ఉంటారు, అంటే వాళ్ళు వర్కింగ్ ఉమెన్ కాని వాళ్ళు ఉంటారు. అప్పుడు ఒక్క హస్బెండ్ మీదే మొత్తం భారం పడుతుంది కదా. మీరిచ్చే 40,000 మీరిచ్చే 30,000 ఎంతకు వస్తాయి? 3 12 36,000 అండి. నెలకు 3,000. నెలకు 3,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు 3,000 సరిపోతాయి కాదనట్లే. ఒక 5 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళని స్కూల్లో వేస్తే అదే అనుకున్నాం కదా మనం. ఇప్పుడు పిల్లల్ని ఏదైనా ఒక మంచి స్కూల్లో వేస్తున్నారని అంటే మినిమం ₹1,00,000 అండి ఎల్కేజీకి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు నడుస్తుందంటే, మన దేశ సంపద అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ ఇది నేను చెప్పటం కాదు, ఆక్స్ఫామ్ అనే ఒక అంతర్జాతీయ అధ్యయన వేదిక చెప్పింది ఏంటి అంటే, ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే సంపద, సృష్టించబడే సంపద ఏదైతే ఉందో మానవ వనరుల వల్ల కానీ సహజ వనరుల వల్ల కానీ ఉత్పత్తి అయ్యే సంపద ఏదైతే ఉందో ఆ సంపద 60% 1% మంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే బిలియనీర్లు ఎక్కువ అవుతున్నారు మన దేశంలో. సంపద అనేది ఎలా అయితే డబ్బులున్న వాళ్ళ దగ్గర దీవుల్లాగా పోగుపడుతుంది. ఇప్పుడు మనకు అక్కడక్కడ ద్వీపాలు ఉంటాయి, సంపద ద్వీపాల్లాగా అయిపోతుంది. ఈ చుట్టూ ఉన్నవాళ్ళు, ఈ పేదలకి సముద్రం అంతా పేదలు, ద్వీపాల్లో ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు. ఇలా అయిన పరిస్థితుల్లో ఈ పేదలు ఎలా పెంచగలుగుతారు ఈ పిల్లల్ని? సరే, సంపదను మీరు సరిగా పంపిణీ చేయట్లేదు. మీరు చెప్పిన దానికి వ్యతిరేకించడానికి సంపద పంపిణీ లేకపోవటం మొదటి కారణం కాదనుకోవడానికి. రెండో కారణం ఏంటి అంటే, విద్య, వైద్యము, ఉపాధి, ఈ మూడిట్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉంటున్నాయా? ప్రభుత్వం ఏమైనా భరోసా కల్పిస్తుందా? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి వాడు, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు చాలా మందికి ఖర్చు అయ్యేది ఈ రెండు చోట్లే. అంటే అది చెప్తున్నా, కావాలంటే ₹10 ఎక్కువైనా పర్వాలేదు. ఏదైనా ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది అనుకోండి, ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు? ఇప్పుడు క్లినిక్స్కి వెళ్తారు. చదువు కూడా అంతే. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి, ఇప్పుడు పోలియో చుక్కలు ఉన్నాయా? నేను 5 పైసలు ఖర్చు పెట్టకుండా పోలియో చుక్కలు వేయించా మా పిల్లలిద్దరికి 35 ఏళ్ల క్రితం, 34 ఏళ్ల క్రితం. ఓకే, ఇప్పుడు అవే పోలియో చుక్కలు వేయాలి అంటే 11,000 అవుతుంది. అక్కడ వేయడానికి ఇష్టపడుతున్నారు కూడా, పొదిపోయిన డబ్బులు అనుకుంటున్నారు. సరే, అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత స్కూల్కి పంపించాలి. మీరు గవర్నమెంట్ స్కూల్స్కి అందరూ రిక్షావాడి దగ్గర నుంచి చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విధానంగా మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇప్పుడు కొన్ని దేశాల్లో కలెక్టర్ పిల్లలు అక్కడే చదువుతారు, మినిస్టర్ పిల్లలు అక్కడే చదువుతారు, మామూలు వాళ్ళ పిల్లలు అక్కడే చదువుతారు. మరి హాస్పిటల్ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఈ రెండు లేనప్పుడు ఈ ఖర్చులు ఎవరిస్తారు? పైగా ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానిని డెవలప్ చేయాలని అమరావతి అని చెప్పి, అమరావతి కోసం అని చెప్పి ఆయన సాయశక్తులు చేశారు. ఆయన విజన్ని కానీ ఆయన విల్ అండ్ విష్ని కానీ ఎవ్వరు కాదనలేరు. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది? రాజధానినే మార్చేసింది. 3 రాజధానులు అంది. ఎంత గందరగోళం వచ్చింది. ఇప్పుడు మీరు మీ టర్మ్లో మీరు 30,000 40,000 ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఇస్తుందని గ్యారంటీ ఏంటి? ఎవరిని అడిగి కన్నావు అని అడుగుతారు. నిన్ను ఎవరు కనమన్నారో వాళ్ళని అడుక్కో వెళ్ళు. ఎవరిస్తారు? పైగా ఇంకోటి,
మీరు ఇన్ని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కళ్ళే ఎందుకు అన్నారు? మీ అబ్బాయి ఒక్కళ్ళనే ఎందుకు అన్నారు? కోట్ల ఆస్తులు ఉంటాయి కదా వాళ్ళకి. ఎందుకుండో? మీరే ఒక్కళ్ళొక్కళ్ళకి అన్నప్పుడు మాలాట వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని చంద్రబాబు నాయుడు గారు అంటే అనుకుందాం, లోకేష్ గారు కూడా ఒకడే కొడుకు కదా. ఇప్పుడు కూడా కనొచ్చు, పెద్ద ఏం వయసు అయిపోలేదు కదా. లేదు కనకపోయినా కానీ ఇవాళ మంచు మనోజ్ గారు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. మనోజ్ గారి వైఫ్ వాళ్ళు ఒక ట్రస్ట్ పెట్టారు, ట్రస్ట్ పేరు కూడా ఏదో పెట్టారు. ఈ ట్రస్ట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని చెప్పారు. 5 ఆర్థికంగా వెనకబడిపోయిన వాళ్ళు కావచ్చు, అనాథ బాలికలు కావచ్చు, బాలికలు 5 మేము ట్రస్ట్ స్టార్ట్ చేశాము. ఇంకా కొంతమందికి కూడా మేము చేస్తాము. వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత వైద్యము మేము వాళ్ళని చదివిస్తాము, వాళ్ళ పోషణ బాధ్యత మాదే అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఇలా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఏదైనా ముందుకు వచ్చారనుకోండి, ఇవాళ స్టేట్ హోమ్లో రోజు పిల్లల దగ్గర నుంచి డిగ్రీ చదివే పిల్లల వరకు స్టేట్ హోమ్లో ఉన్నారు. ఏదో ఒక దశలో ఆ పిల్లలకి బాసటగా నిలవండి. అర్థమైందా అండి? బిడ్డ పుట్టడం గొప్ప కాదండి, ఎవరైనా కంటారు వాళ్ళు, కానీ పెంచటం చాలా కష్టం. అంతటి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి, జీవన వనరులు వస్తున్నాయి, వనరులు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకరిద్దరిని పెంచలేకే మనం బస్తీళ్ళు అటువైపు చూస్తూ ఉంటాం. అది ఎంత బాధ అనిపిస్తుంది. చెత్త దగ్గర అలా ఆడేసుకుంటూ ఉంటారు. బాబు వీళ్ళకి ఏమైనా అయిపోతుందేమో, అనారోగ్యం పాలైపోతారేమో అనుకుంటాం, కానీ ఏంటో దేవుడు కాపుదల వాళ్ళకి ఉంటది అన్నట్టు వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు రావు. ఏమవుతుంది కొంతమందిని చూస్తే, అవునవును, ఏమైపోతారు, ఇసుకలో ఆడుతూ ఉంటారు, వాళ్ళ బట్టలు కూడా సరిగా ఉండవు, వాళ్ళకి ఎండ కొడతా ఉంటారు, అంతా చెత్తే ఉంటది. ఆ పక్క నుంచి ఎలకలు తిరుగుతూ ఉంటాయి, ఎంత భయం అవుతుందో. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఈ వర్కర్స్ ఉండే కాలనీలు ఉంటాయి కదా, అక్కడ పిల్లల్ని ఎలుకలు తినేసినాయి అని చెప్పి అప్పుడప్పుడు వార్తలు చూస్తూ ఉంటాం. మనకు అన్ని ఏసీ గదుల్లో పెట్టిన పిల్లలకి కనీసం నెలకోసారి ఆసుపత్రి తీసుకెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అందుకని పిల్లల్ని ఇవాళ వచ్చిన రాజకీయ అవసరాల కోసం జనాభాను పెంచాలనుకోవడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పి ఈ నిర్ణయం కరెక్ట్ కాదనిపిస్తుంది. పైగా ఇంకొకటి, అసలు రాజకీయ నాయకుల నోట్లకి తాళాలు వేయాలి. ఒక్క చంద్రబాబు నాయుడు గారికి అనే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఊరికి ముబ్బడిగా వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఇచ్చేసేస్తాం అది చేసేస్తామని. అసలు ఒక సోషల్ సైంటిస్టులు ఉంటారు, సామాజికవేత్తలు వాళ్ళు ఉంటారు కదా, నిపుణులైన వాళ్ళు ఉంటారు, కొంతమంది డాక్టర్లు ఉంటారు, కొంతమంది, వీళ్ళందరూ కలిసి అసలు ఒక పాలసీని, ఈ దేశానికి అవసరమైన పాలసీలని డిజైన్ చేయాల్సింది వాళ్ళు, పొలిటీషియన్స్ కాదు. నన్ను అడిగితే వాళ్ళు డిజైన్ చేసిన పాలసీలని పొలిటీషియన్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకేమైపోతుందంటే తలకిందులుగా నడుస్తుంది వ్యవహారం. బండిని గుర్రాలు లాగాలి కానీ గుర్రాలని బండి తీసుకెళ్ళకూడదు. అదే జరుగుతుంది. శివరంజన్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు కదా, ఎలక్ట్రాల్ దీని మీద చాలా పోరాటం చేసిన ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, దయచేసి నన్ను పొలిటికల్ చేయకండి, పిల్లల్ని కనడము అంటే ఏ తల్లి అయినా ఆలోచించుకోవాలి. ఆ తల్లి, నేను ఈ కనబోయే బిడ్డకి నేను తిండి పెట్టగలనా, ఇల్లు ఇవ్వగలనా, చదువు చెప్పించగలనా అని ఆలోచించుకోవాలంట. తల్లే ఆలోచించుకోవాలంట. ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకోండి. 30,000 40,000 కోసం మటుకు మీరు పిల్లల్ని కనకండి అని చెప్పింది ఆవిడ. థ్యాంక్ యూ.